నెలకు 3,000 రూపాయల పెన్షన్ కేవలం 55 రూపాయలు చెల్లిస్తే చాలు. కేంద్రం అందిస్తున్న అద్భుతమైన పథకం. పని ఉన్నప్పుడే ఆదాయం ఉంటుంది కానీ వృద్ధాప్యంలో ఆదాయం లేకపోతే జీవితం కష్టమే. అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PMSYM స్కీమ్ ఎంతో ఉపయోగకరం. ఇప్పుడు నెలకు కేవలం 55 రూపాయలు చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత 3,000 రూపాయల పెన్షన్ పొందవచ్చు. ఈరోజు మనం భారత ప్రభుత్వం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అందిస్తున్న మాన్ధన్ పెన్షన్ పథకాల గురించి కొంచెం తెలుసుకుందాం. ముఖ్యంగా అసంఘటిత కార్మికులు అంటే చిన్న చిన్న పనులు చేసుకునేవారు, ఇంకా చిన్న వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ల కోసమే ప్రధానంగా ఉద్దేశించినవి ఈ పథకాలు. అంటే వాళ్ళకి వృద్ధాప్యంలో ఒక రకమైన భద్రత ఇవ్వడానికి, వాళ్లకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకాలకు ఎవరు అర్హులో, ఎలా పనిచేస్తాయో చూద్దాం. ముందుగా ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన PMSYM గురించి తెలుసుకుందాం. ఇది ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం. అంటే ఉదాహరణకి రోజువారీ కూలీలు, గృహ కార్మికులు, రిక్షా కార్మికులు, ఆటో టాక్సీ డ్రైవర్లు, వ్యవసాయ కూలీలు, బీడీ కార్మికులు, ఇళ్లలో పనిచేసేవారు, వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, ఇలా చాలామంది ఈ పథకంలోకి వస్తారు. ఈ పథకంలో చేరేటప్పటికీ వారి వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే నెలసరి ఆదాయం ఖచ్చితంగా 15,000 రూపాయలు మించి ఉండకూడదు. అంటే ఆదాయ పరిమితి ఉంది. దీని ప్రత్యేకతలు తెలుసుకుందాం. ఇది స్వచ్ఛంద పథకం. అంటే ఎవరి బలవంతం ఉండదు. ఇష్టమున్న వారు చేరొచ్చు, లేకపోతే లేదు. అలాగే ఇది భాగస్వామ్య పద్ధతిలో నడుస్తుంది. అంటే కాంట్రిబ్యూటరీ అన్నమాట. భాగస్వామ్యం అంటే లబ్ధిదారుడు వాళ్ళ వయసును బట్టి నెలకు కొంత మొత్తం కట్టాలి. అది సుమారుగా 55 రూపాయల నుంచి 200 రూపాయల మధ్య ఉంటుంది. ఇది వయస్సును బట్టి మారుతుంది. చిన్న వయసులో చేరితే తక్కువ కట్టాలి, వయసు పెరిగే కొద్దీ కట్టవలసిన మొత్తం పెరుగుతుంది. అయితే లబ్ధిదారులు ఎంత కడతారో కేంద్ర ప్రభుత్వం కూడా సరిగ్గా అంతే మొత్తం వారి పెన్షన్ ఖాతాకు జమ చేస్తుంది. మనం 55 రూపాయలు కడితే ప్రభుత్వం కూడా 55 వేస్తుందన్నమాట. మనం 100 కడితే ప్రభుత్వం కూడా 100 జమ చేస్తుంది. మనం కట్టే ప్రతి రూపాయికి ప్రభుత్వం వాటా కూడా తోడవుతుంది. అంటే మన పొదుపు రెట్టింపు అవుతుందన్నమాట. ఇది 60 ఏళ్ళు వచ్చే వరకు ఇలా కొనసాగుతుంది. ఆ తర్వాత అంటే 60 ఏళ్ళు నిండిన తర్వాత ఆ లబ్ధిదారునికి జీవితాంతం నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. అంటే అతను బతుకున్నంతకాలం పెన్షన్ తీసుకోవచ్చు. అద్భుతం కదా! 3,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల. చాలా మంచి విషయం. ఇలాంటిది వ్యాపారుల కోసం కూడా ఒకటి ఉంది. అది జాతీయ పెన్షన్ పథకం. అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. చిన్న దుకాణదారులు, రిటైల్ వ్యాపారం చేసేవాళ్ళు, ఇంకా స్వయం ఉపాధి పొందుతున్న వారి కోసం. అంటే కిరాణా కొట్టు వాళ్ళు, చిన్న చిన్న హోటల్ నడిపేవాళ్ళు, చిన్న చిన్న ఏజెన్సీ నడిపేవాళ్ళు దీని కిందికి వస్తారు. దీని అర్హతలు, ఆదాయ పరిమితి ఏమిటంటే ఇక్కడ కూడా పథకంలో చేరడానికి వయసు 18 నుంచి 40 ఏళ్లు మాత్రమే. ఆదాయ పరిమితి బదులుగా వాళ్ళకి వార్షిక టర్నోవర్ చూస్తారు. వార్షిక టర్నోవర్ అంటే సంవత్సర కాల అమ్మకాలు 1.5 కోట్లు మించి ఉండకూడదు. వ్యాపారం కాబట్టి టర్నోవర్ చూస్తున్నారన్నమాట. మరి మిగిలిన విషయాలు, అవి కట్టే డబ్బు, ప్రభుత్వ వాటా, పెన్షన్, ఇవన్నీ PMSYM లాగే ఉంటాయి. ఇది కూడా స్వచ్ఛంద పథకమే. భాగస్వామ్య పద్ధతి. లబ్ధిదారులు కట్టిన మొత్తానికి సమానంగా ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఈ రెండు పథకాల అంతిమ లక్ష్యం ఒకటే. ఈ పథకాల్లో నమోదు చేసుకునే వారు తమ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లకు అంటే CSCలకు వెళ్ళి తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇంకా వివరాలు కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఈ పథకాల గురించి ఇంకా ఏమైనా విషయాలు, ఏమైనా సందేహాలు ఉంటే కూడా కామన్ సర్వీస్ సెంటర్ వాళ్ళు మీకు పూర్తిగా సహకరిస్తారు. ఈ పెన్షన్ పథకాల అమలులో CSCలు అంటే కామన్ సర్వీస్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మాన్ధన్ వెబ్సైట్ను CSC ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ రూపొందించి అభివృద్ధి చేసింది. CSCలు సాధారణంగా
పౌరులకు సేవలను అందించడంలో మొదటి పాయింట్గా పనిచేస్తాయి. ముఖ్యంగా అసంఘటిత కార్మికులు మరియు వ్యాపారుల వంటి లక్షిత వర్గాల నమోదు మరియు సహాయానికి ఉపయోగపడతాయి. ఈ పథకాలన్నీ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది. అంటే అసంఘటిత కార్మికులు, చిన్న వ్యాపారులు వాళ్ళు కొంచెం పొదుపు చేస్తే ప్రభుత్వం కూడా దానికి తన వంతు సాయం చేసి వాళ్ళ వృద్ధాప్యానికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అన్నమాట. ఇవన్నీ స్వచ్ఛంద పథకాలు కదా, చేరడం చేరకపోవడం వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి లబ్ధిదారులు కూడా కొంచెం ఆలోచించాలి. ప్రభుత్వం సగం డబ్బులు ఇస్తున్నా కూడా తమ భవిష్యత్తు కోసం నెల నెల కొంత దాచుకోవాలనే ఆలోచన ఈ వర్గాల వారికి రావాలి. అది ముఖ్యమైన విషయం. ప్రభుత్వం తన వంతు సహాయం అందిస్తోంది. ఈ వర్గాల వారికి సామాజిక భద్రత కల్పించడంలో ఇదొక మంచి ముందడుగు. ఇంకా ఆలస్యం దేనికి? ఇప్పుడే ఈ పథకంలో చేరండి. మీ జీవితానికి సామాజిక భద్రత కల్పించుకోండి. మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్లను సంప్రదించండి. త్వరగా మీ పేరు నమోదు చేసుకోండి. ఇంకా వివరాలకై నా ఫోన్ నెంబర్ కింద ఇవ్వడం జరిగింది, మీరు సంప్రదించవచ్చు. ధన్యవాదాలు.